గురు పరంపర. మనం 24 రోజులు 24 మంది గురువుల జ్ఞానాన్ని 24 మంది మాస్టర్ల ద్వారా తీసుకుంటున్నాం. ఈ రోజు 13వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు శేషాద్రి స్వామి గురించి విశేషంగా చెప్పడానికి మనకి చెన్నై జగదీష్ గా అందరికీ సుపరిచితులు, కానీ అరుణాచలంలో ఉంటున్నారు. అరుణాచలం నుంచి ఈ రోజు జగదీష్ గారు వచ్చారు. 2004లో ధ్యానంలోకి వచ్చి గత 20 సంవత్సరాల నుంచి వారు విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో PSSM లో ఎన్నో ఎనలేని సేవలు చేస్తున్నారు. ప్రస్తుతం అరుణాచలంలో మెగా పిరమిడ్ నిర్మాణం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఎన్నో ధ్యాన యజ్ఞాలు, ఎన్నింటిల్లోనూ ట్రెక్కింగ్లు నిర్వహించారు. పత్రిజీతో చాలా అనుబంధం కలిగి ఉంది ఈ కుటుంబానికి. మన సునీత మేడం ఈ సార్ వాళ్ళ వైఫ్. ఎంత అంటే సారు వీరి అమ్మాయి పెళ్లికి స్వయంగా సారే దగ్గరుండి పెళ్లి నిర్వహించారు. ఇంకా చూడండి, సార్ కోరిక మేర శాకాహార ర్యాలీ 800 కిలోమీటర్లు పైగా చెన్నై టు బెంగళూరు శాకాహార ర్యాలీ చేస్తూ 3 లక్షల పైగా పాంప్లెట్లు పంచారు. ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్వాగతం అండి, స్వాగతం. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇప్పుడు మనకి అరుణాచలం వెళ్ళిన వారందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ మన కేర్ సెంటర్. ఆ అరుణాచలం ఆశ్రమానికి ఆ టెంపుల్ లైన్లు వెళ్తూ ఉంటే అన్ని ఆశ్రమాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ కేర్ సెంటర్ కి వెళ్ళడానికి ఎంతో అద్భుత అవకాశం ఉంది. కంటిన్యూ సార్. కెమెరా కొంచెం ముందు కనుకోండి, మీరు అప్పుడు ఇంకా బాగా మాకు దగ్గరగా కనిపిస్తారు. ఓకే మేడం. సార్ ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. ఎస్, అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీష్. గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. గురువు గారితో చాలా మంచి దగ్గర సంబంధం. పత్రి గారు ఎప్పుడు కానీ ధ్యాన ప్రపంచాన్ని నిర్మిద్దాం, శాకాహార ప్రపంచాన్ని నిర్మిద్దాం, పిరమిడ్ ప్రపంచాన్ని పరిచయం చేద్దాం అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. అందులో భాగంగానే అరుణాచలంకు రావడం జరిగింది. అరుణాచలంలో ఎంతో మంది యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతులు, గురువులు, సాధకులు అన్నవారు మనతో పాటే ఉంటారు, మన ముందే తిరుగుతూ ఉంటారు. ఎవరు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కనిపిస్తూనే ఉంటారు. అంతటి మహోన్నతమైన స్థలము ఈ అరుణాచలం. ఈ అరుణాచలంను పత్రిగారు పరిచయం చేస్తే గాని దీని యొక్క విశిష్టత తెలవకపోయినది. శేషాద్రి స్వామి గురించిన హిస్టరీ చెప్పాలన్నారు. శేషాద్రి స్వామి గారి యొక్క నాతో ఉన్న ఒక అనుభవంతో ఈ యొక్క హిస్టరీ నేను చెప్పాలనుకుంటున్నానండి. కారణం ఏంటంటే అది మాత్రం చెప్తే కల్పితం అవుతుంది, ఇక్కడి నుంచి చెప్తే అది జీవితం అవుతుంది. అది ఉన్నది ఉన్నట్టు చెప్పాలా అన్నదే నా కోరిక. గురువు గారు 2007 ఏప్రిల్ 9వ తారీఖు ఫోన్ చేయడం జరిగింది. జగదీష్ ఎక్కడున్నావు అంటే, మన వేలూరు దగ్గర ఉన్నాను సార్, చిత్తూరుకి వెళ్తున్నాను, ఆడ మంది క్లాస్ ఉందండి అని చెప్తే, అయినా మనకు హరిద్వార్లో ధ్యాన మహాయజ్ఞం అన్నది క్యాన్సిల్ అయింది, మనం చెన్నైలో కానీ లేదంటే అరుణాచలంలో కానీ చేద్దాము అనుకుంటున్నాను, ఎక్కడ చేద్దాము అని గురువు గారు అడిగారు. అప్పుడు దానికి మీరు ఎక్కడ చెప్తే నేను అక్కడ చేస్తాను సార్, నాకేం పెద్ద కష్టం కాదు అని చెప్పి, అప్పుడు గురువు గారు ఏమన్నారంటే చెన్నైలో చేసేస్తామా అన్నాడు. చెన్నై అంటే మాకు చాలా సులభం సార్, అందరితో పరిచయం ఉంది, ఏమైనా మనం చేయగలుగుతాము అని చెప్పాను. మరి ఇంకెక్కడ చేద్దాము అన్నాడు. అంటే గురువు గారి మనసులో అరుణాచలమే ఉన్నది, ఊరికే అలా అనడం అనమాట. లేదు సార్ మన అరుణాచలంలోనే చేద్దామన్నాను. అరుణాచలంకి ఇంతవరకు వెళ్ళావంటే, సార్ 1983లో 15 వయసులో నేను వెళ్ళాను సార్ అంటే. అంతేనా, మరలా వెళ్ళలేదన్న. లేదండి. ఎవరైనా పరిచయస్తులు ఉన్నారా? లేదండి అంటే.
మరి ఎలా చేస్తామనుకుంటున్నావయ్యా? అరుణాచలం అనేసి డిసైడ్ చేస్తావు అన్నాడు. లేదు సార్, మీరు చెప్పినారంటే చేస్తాం సార్, పెద్ద కష్టం కాదు అని చెప్పడం జరిగింది. అయితే నువ్వు వెళ్ళి ఈరోజు ఈ క్లాస్ ముగించుకొని డైరెక్ట్గా ఇక్కడి నుంచి డైరెక్ట్గా అరుణాచలంకు వెళ్ళండి. రమణ మహర్షి ఆశ్రమంలో 3 రోజులు కూర్చొని ధ్యానం చేయి. ఆ తర్వాత శివప్రసాద్ గారు ఆహా, ఆ, సాయి కుమార్ రెడ్డి నిన్ను కనెక్ట్ అవుతాడు. సాయి కుమార్ రెడ్డి గారు వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసి మీరు అక్కడ స్థలం వెతకండి అని చెప్పడం జరిగిందండి. అందులో భాగంగా 2007 అహింసా ధ్యాన మహాయజ్ఞానికి గాను స్థలం వెతికేకి అక్కడ కావాల్సిన వనరులు, అక్కడికి కావాల్సిన ఏర్పాట్లు చేసేదానికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమంలో 3 డేస్ కూర్చొని ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ లోకల్లో అందరితోటి మనకు పరిచయాలు పెంచుకోవడం అనేది నాకు అలవాటు. మొదటి నుంచి అందరితో పరిచయాలు పెంచుకోవడం, అందరితో జాలీగా జోబులుగా ఉండడం, ఇది స్వతహాగా నా గుణము. కాబట్టి నేను లోకల్లో వారితోటి కూడా మంచి పరిచయాలు పెంచుకున్నాను. అలాగే అక్కడ కూర్చొని ధ్యానం చేశాను. 3 రోజుల తర్వాత పత్రిజీ గారికి ఫోన్ చేస్తే, "ఏంట్రా విషయాలు" అన్నాడు. "సార్ మీరు ఆయన పంపిస్తన్నారు. వెయిటింగ్ ఫర్ దెమ్ సార్" అంటే, కానీలేరా రేపు వస్తున్నాడు. నువ్వు ఈరోజు కూర్చొని ధ్యానం చేయి" అన్నాడు. సరే సార్ అన్నా. మరుసటి రోజు కూర్చొని ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత పత్రిజీ గారు ఆ మరుసటి రోజుకి ఫోన్ చేసి, "స్వామి" అన్నాను. "ఏంట్రా నీ గోల" అన్నాడు. "లేదు సార్, మీరే కదండీ చెప్పారు సాయి కుమార్ రెడ్డి వస్తాడు చూసుకోండి అని చెప్పారు కదా" అంటే, "ఏందిరా నువ్వు 2007లో ఇప్పుడు నీకు ధ్యానం యజ్ఞం చేయాలి అంతే కదా, నువ్వే కదా బాధ్యత, నీకే కదా బాధ్యత అప్పగించాను, నువ్వు చేయకుండా ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నా, నువ్వు వెళ్ళి వెతుకు, స్థలం వెతుకు, ఏం కావాలన్నా చూడు, అక్కడ ఏం కావాలన్నా వెతుకు, మనకు అవన్నీ తెలీదు, 1,00,000 మంది వస్తున్నారు, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ నువ్వు చెయ్యి" అన్నాడు. "ఎలా చేశారు సార్, నాకేం తెలియదు కదండి, ఆయన వస్తారంటారు కదండి" అంటే, "అవన్నీ నాకు తెలియదురా, 1,00,000 మంది వస్తున్నారు అంతే, నువ్వు చేస్తున్నావు అంతే, ఈ రెండే నేను మాట్లాడుతాను, ఎక్కడ చేయాలా ఏంటని కూడా మాకు చెప్పాలి కదండి" అంటే, "రమణాశ్రమం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా పెట్టు పర్వాలేదు, 3 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడైనా ఉండొచ్చు" అని పత్రిజీ గారు సింపుల్గా ఫినిష్ చేసేసి క్లోజ్ చేశారు. మనకు ఆల్రెడీ ధ్యాన మహాయజ్ఞాల్లో పాల్గొనడం అన్నది జరిగిందండి. కానీ చాలా తక్కువ నాకు అనుభవాలు. అంటే ధ్యానం చేసిన సమయంలో ఉంటాను. ఆ తర్వాత ఆ స్పీచ్ వినడం జరుగుతుంది. ఆ తర్వాత అంతగా ఆ ధ్యాన మహాయజ్ఞంలో నేను పాల్గొనను. అక్కడున్న వారితోటి టైమ్ పాస్ చేయడం, అందరితోటి మాట్లాడడం, అందరితో స్నేహం చేయడం, ఇలా నా యొక్క రొటీన్ యాటిట్యూడ్. అలా ఉన్నప్పుడు భయం వేసింది. "ఏమిరా బాబు 1,00,000 మంది వస్తున్నా అంటున్నారు గురువుగారు. 1,00,000 మందికి చేయాలి అంటే ఎంత పెద్ద ప్లేస్ కావాలి? ఎలా చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏమి మనకు అర్థం కావడం లేదు" అని లోపల భయం పుట్టిందండి. భయం పుడితే ఆ భయం ద్వారా నాకు కంట్లో నీళ్లు కారింది. నేను అక్కడే కూర్చొని ధ్యానం చేశాను. పబ్లిక్‌లో ఓపెన్ ప్లేస్‌లో కూర్చొనేసి ఆహ్, రమణ మహర్షి ఆశ్రమంలో ధ్యానం చేస్తున్నాను. కంట్లో నీళ్లు కారుతూనే ఉన్నది. ఒకరు తట్టి లేపారు. ఏంటి సంగతి" అన్నాను. "ఏమీ లేదు సార్" అంటే, "లేదు, ఏదో బాధపడుతున్నావు, ఏంటి నీ బాధ" అన్నాడు. 1,00,000 మందితో యజ్ఞం చేయాలంటున్నాడు. మరి అది ఎలా చేయాలన్నది మనకేమో యజ్ఞానికి పోయి పరిచయమే గానీ, ఇవన్నీ నాకు పరిచయం లేదండి అంటే, "పెద్ద విషయం కాదు నాయనా, పక్కనే శేషాద్రి ఆశ్రమం ఉన్నది. అక్కడికి లోపలికెళ్ళు, నమస్కారం పెట్టు, కూర్చొని ధ్యానం చెయి. నీకేం కావాలనో 100% సిద్ధిస్తుంది. కార్యసిద్ధి. 21 మహాయోగుల యొక్క జీవ సమాధులు అంటే 21 మహాయోగుల యొక్క సమాధులు అక్కడ ఉన్నాయి. కాబట్టి అది ఆ స్థలము తిరువన్నామలైకే తలమానికం. కార్యసిద్ధి. నువ్వు అక్కడికెళ్ళు, కూర్చో, ధ్యానం చెయి. అనుకునింది జరుగుతుంది" అనేసి ధైర్యం చెప్పి పంపాడండి. ఆ రోజే అక్కడికెళ్ళి కూర్చొని ధ్యానం చేశాను. ధ్యానం చేసిన 7 నిమిషాలకు ఎవరో తట్టినట్లు మాకు మెలకువ వచ్చింది. వెంటనే బయలుదేరండి, కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళండి అని చెప్పడం జరిగిందండి. నేను ఎప్పుడు గాని శేషాద్రి ఆశ్రమం వాకిట్లోనే ఈ ఈ ఆటో స్టాండ్ అన్నమాట.
ఆ కాలంలో. ఆ ఆటో స్టాండ్ నుంచి మనం బయలుదేరి వచ్చండి. బయటొచ్చాను. ఎవ్వరు గాని లేరండి. ఒక ఆటో అంటే ఒక ఆటో కూడా లేదు. 5 నిమిషాలు నిల్చుకున్నాను. ఎవ్వరూ లేరు. ఏం చేయాలా? ఎలా చేయాలని ఆలోచిస్తూ నిల్చుకొని ఉంటే ఎదురుగా కొట్లో వాని దగ్గరికెళ్ళి, "సార్ ఎవరైనా ఆటో ఉంటే చెప్పండి సార్ నేను పిలిపించాను" అంటే, "ఎందుకు స్వామి" అన్నాడు. "నేను మరి కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళాలి అర్జెంటు" అంటే వాడెవరని కూడా మనకు పరిచయం లేదండి. వాడు తాళం ఇచ్చాడు. తాళం చేతికి అందించాడు. "స్వామి ఇదిగో నా బైక్ ఉంది కదా! ఇది తీసుకెళ్ళండి. నేను బైకులంతా బాడీగార్డ్‌కి ఇస్తాను. కాబట్టి మీరు ఈ బైక్ తీసుకెళ్ళండి. నో ప్రాబ్లమ్" అనేసి చేతికిచ్చాడండి. తాళం ఇచ్చాడు. ఆశ్చర్యం నాకు. ఎవరైనా ముఖం తెలియని వాడు మనకు బైక్ ఇస్తున్నాడే అనేసి. అంటే 3 రోజులు రోజు అక్కడికెళ్ళే కూల్ డ్రింక్ తాగడం, మంచినీళ్ళు తీసుకోవడం, పండ్లు ఏమైనా తీసుకోవడం అంటే అక్కడే తీసుకుంటూ ఉంటాం కాబట్టి అలా పరిచయం అయింది. అటువంటి వాడు మనకు తాళం ఇచ్చాడు అన్నది ఒక గొప్ప విషయం. తీసుకొని వెళ్తూ ఉంటే ఆగండి విచారించండి అనేసి వెళ్ళే దారిలో ఆపాడు. ఎవరైనా విచారించాలంటే ఏ ఒక్కరు కూడా లేరండి. చుట్టుపక్కల ఏ ఒక్కరు కూడా లేరు. ఏంటండి ఇది అనేసి అనుకుంటూ ఉంటిని. అటువంటప్పుడు సరిగ్గా ఒక మనిషి ఒక గ్యాప్‌లో నుంచి బయటొచ్చాడండి. ఆటో డ్రైవర్. "స్వామి నమస్కారం" అంటాను. "చెప్పండి సార్" అని. "మేము మరి కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళాలండి" అని అడిగానండి. అడిగితే తను దారి చెప్పాలి. ఆటో మ్యాన్ దారి చెప్పాలి. కానీ తను ఏమన్నాడంటే, "ఎందుకెళ్తున్నారండి? ఏం విషయము?" అని అడిగాడు. "నాకిక్కడ వర్క్ ఉందండి. మేము అక్కడికెళ్ళాలండి" అంటే, "అదే కదండీ! ఏం వర్కో చెప్పండి నేను చేస్తాను మీకు" అంటాడు. ఏమిరా బాబు! ఒక ఆటో మ్యాన్‌ను మనం అడిగితే సరైన జవాబు చెప్పనంటున్నాడు. అంటే అర్థం చేసుకునేది నేనే అంతే అనమాట. అక్కడ నేను అడిగాను, "మరి మేము పెద్ద యజ్ఞం చేయాలనుకుంటున్నామండి. 1,00,000 మంది వస్తున్నారు. కాబట్టి ఈ యజ్ఞానికి స్థలం తీసుకోవాలి. ఇందులో భాగంగా నేను ఇది కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్తున్నానండి" అని చెప్పినప్పుడు ఆయనన్నాడు, "దానికెందుకండి మీరు కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళడం? రండి నాతో పాటు రండి. నేను స్థలం చూపిస్తాను. బండి ఇక్కడే పార్క్ చేయండి. రండి నాతో పాటు ఆటోలో" అనేసి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళిన తర్వాత పత్రి గారు మాట్లాడిన 30 మినిట్స్‌కు నేను బయలుదేరేశాను. పత్రి గారు మాట్లాడిన 45 మినిట్స్‌కు ఎక్కడైతే యజ్ఞం జరిగిందో ఆ ప్రదేశాన్ని చూశాను. పత్రి గారు చెప్పినప్పుడు నాకు భయం వేసింది. ఏడ్చాను. చాలా దుఃఖము. కానీ వితిన్ 8 మినిట్స్‌లో 7 మినిట్స్‌లో మనకు సందేశం రావడం, వెళ్ళడము, ఆ ఆటో మ్యాన్ ఇలా చెప్పడము, మొదటి స్థలమే మనకు ఎక్కడైతే యజ్ఞం జరిగిందో, ఆ యజ్ఞాన్ని మనం చూడడం, యజ్ఞానికి కావాల్సిన ప్లేస్ నేను చూశానండి. ఆయనేం చెప్పాడంటే, "ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి. కాబట్టి ఈ గవర్నమెంట్ కాలేజ్‌లో మీరు దీన్ని వాడుకోవచ్చు. పత్రిజీ గారు 10 ఎకరాల భూమి మినిమమ్ కావాలన్నాడు. ఆడ 18 ఎకరాల భూమి లభించింది. 18 ఎకరాల భూమి లభించినప్పుడు ఆ భూమిని మనం చూసిన వెంటనే మనకు చాలా బాగుంది ఈ భూమి. ఇక్కడే మనం యజ్ఞం చేయొచ్చు అని చెప్పినప్పుడు తనేమన్నాడంటే, "ఇంక 2 ప్లేసెస్ చూపిస్తానన్నాడు." "వద్దు సార్ నాకు ఈ ప్లేసే బాగుంది" అంటేనే. "అయితే దీనికి మీరు అప్రోచ్ చేయాల్సింది ఇక్కడ చైర్మన్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారిని వెళ్లి కలవండి. శ్రీధర్ గారు మంచి సహాయం చేస్తారు. అలాగే ఇక్కడ ఈ కాలేజ్ యొక్క చైర్మన్ ఆయన్ని మీరు వెళ్లి కలవండి. మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయిస్తాడండి. భయం లేదు. 100% మీకు అన్నీ అనుకూలమవుతుంది" అని చెప్పాడండి. నేను చెప్పాను, "సరే సార్ మరి చాలా సంతోషమండి మీరు మాకిచ్చిన సందేశాలకు." ఆయనన్నాడు, "నీకు ఎటువంటి సహాయం కావాలన్నా మీకు ఈ కౌన్సిలర్‌లు వారితోటంతా నాకు మంచి పరిచయం ఉంది. ఎవరితో కావాలన్నా మీరొచ్చేసి కాంటాక్ట్ చేయొచ్చు" అని చెప్పాడండి. "సరే సార్ నేను అలాగే చేస్తానండి" అని చెప్పి ఆయనిచ్చిన గైడెన్స్ తోటి వెళ్ళాలి అనేసి నిర్ణయం తీసుకున్నానండి. అక్కడే ఆయన ఉన్నప్పుడే నేను గురువు గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు వితిన్ 40 మినిట్స్‌లో ఫోన్ చేశాను. "సార్ ప్లేస్ రెడీ సార్" అంటాను. "ఏమిరా పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చా నీకు? 40 నిమిషాల ముందు ఏడ్చావు. ఇప్పుడేమో స్థలం రెడీ అంటావు. ఏమనుకున్నావు మనసులో" అన్నాను.
సరే ఏమనుకోవడం కాదు సార్, నేను చేశాను సార్, చూశాను, చాలా బాగుంది సార్ ప్లేస్ అంటే. చూసావా, కన్ఫర్మా? ఎస్ సార్, కన్ఫర్మ్ సార్ అంటేనే. అయితే ఎలా ఉంది ప్లేస్ అన్నాడు. సార్ 18 ఎకరాలు సార్ అంటేనే. ఎంత దూరం? రమణాశ్రమం దగ్గర నుంచి అన్నాడు. రమణాశ్రమం దగ్గర నుంచి జస్ట్ 150 మీటర్స్ సార్ అంటేనే. అంతేనా అన్నాడు. అవును సార్ అంటేనే. నిజమే మాట్లాడుతున్నావు అన్నాడు. అవును సార్ నిజమేనండి అంటేనే. మరి ఎలా జరిగింది అని అడిగినప్పుడు, ఆయనతోటి పత్రికారితో మాట్లాడుతున్నప్పుడు ఇలా అలా తిరిగి తిరిగి నేను మాట్లాడుతున్నానండి, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. ఇలా నేను శేషాద్రి ఆశ్రమానికి వెళ్ళానండి. శేషాద్రి స్వామి నాకు సందేశం ఇచ్చారు. దీని ద్వారా ఆటో వాడిని కలిశాను. ఆటో వాడు ఈ ప్లేస్ చూపించారండి. వెరీ నెక్స్ట్ మినిట్, అవునా, వెరీ గుడ్, చాలా గొప్ప విషయం రా బాబు, ఆటో వాడు ఉన్నాడా, పక్కన ఉన్నాడా అన్నాడు. అవునండి. నేను తిరిగి చూసి ఆటో మ్యాన్ లేడండి. ఆటో మ్యాన్ లేడు. నేను ఆయన ఎక్కడెక్కడో వెతికానండి, ఎక్కడా లేడు. ఆ రోజు సాయంకాలానికి నేను చెప్పాను, ఆటో మ్యాన్ని కలిసామని పత్రిజీ గారు అడిగితే, లేదండి నేను కలవలేదండి అన్నాడు. ఎలా కలుస్తావయ్యా బాబు, ఆయనే శేషాద్రి స్వామి ఆటో మ్యాన్ రూపంలో వచ్చి నీకు ఈ ప్రదేశం ఇచ్చాడు అనేసి చెప్పడం జరిగింది. ఇది నా స్వ అనుభవం అండి. బికాస్ శేషాద్రి స్వామికి ఇంత శక్తి ఉంది అన్నది అందరూ చెప్తున్నారండి. ఆయన గురించి రవ్వంతా కూడా తెలీదు. కానీ తెలుసుకున్న వెంటనే ఆడ కూర్చొని ధ్యానం చేయడం జరిగింది. ధ్యానం చేసిన వెంటనే మనకు ఏం కావాలనో అది అందించారు. ఆయన నాకేం చెప్పాడంటే, అది కార్యసిద్ధి. మీకు ఏం కావాలనో అది వెంటనే జరుగుతుంది. అక్కడికెళ్ళండి, ఆడ కూర్చొని ధ్యానం చేయండి, మీరక్కడ కోరుకోండి అని మాత్రమే చెప్పాడు. శేషాద్రి స్వామి యొక్క ఆశ్రమం యొక్క స్థలం యొక్క మహిమ అది. కాబట్టి తెలుసుకోవాల్సింది, నేను తెలుసుకున్నది మీకు తెలిపిస్తున్నది ఇదే అన్నమాట. మరి ఇక మనము శేషాద్రి స్వామి యొక్క జీవిత చరిత్రలోకి వెళ్దాము. శేషాద్రి స్వామి గారు వందవాసి, నేను బుక్ చదివో లేదంటే ఏదైనా కంటెంట్లోకి తీసుకెళ్ళి నేను ఈ యొక్క కంటెంట్ నేను మీకు అందించడం లేదండి. అక్కడ ఉన్నవారు, వారి యొక్క జనరేషన్ ఉన్నారు ఇక్కడ ఇంకా కూడా. అంటే వారి తమ్ముడు బిడ్డలు, అన్న బిడ్డలు ఉన్నారండి. వారి యొక్క సందేశం ద్వారా, వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ద్వారా నేను మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నానండి. ఎందుకంటే ఈ బుక్స్లో ఆయన పోయిన తర్వాత ఆయన గురించి ఏదేదో రాస్తారు. కొంత ఉన్నది ఉంటుంది, కొంత లేనిది ఉంటుంది. కానీ నేను మీకు కొంచెమే చెప్తాను, కానీ ఉన్నదే చెప్తాను. ఆయన వందవాసి దగ్గర వల్లూరు అనే వల్లూరు అగ్రహారం అనే గ్రామంలో జన్మ తీసుకున్నాడండి. వారి తాతగారు చాలా గొప్ప వేద పండితుడు, బ్రాహ్మణ కుటుంబం. ఆయనకు ఒక్కగానొక్క కూతురండి. ఆ కూతురుకు, ఆ అమ్మాయి మంచి సంగీత విద్వాంసురాలు. ఆ అమ్మాయికి వరుణ్ణి చూడాలా అని అనుకున్నాడు. కానీ పెండింగ్ అవుతూ ఉన్నది. అయినా కూడా పర్వాలేదు అనేసి ఆయన వెతుకుతూ ఉన్నాడండి. ఒకరోజు ఆవిడ పేరు మరగదం. మరగదంకు వరుణ్ణి చూడాలి, మంచివాడుగా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండాలి అన్న భావనతోటి ఉన్నప్పుడు, ఎవరైతే ఆయన తన దగ్గర ఉన్న శిష్యుడు వరదరాజన్ అనే అస్ట్రాలజర్ అన్నమాట, ఆయనకు అడగడం జరిగింది. నాయనా, నీకు ఇంట్రెస్ట్ అంటే నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకో. ఎందుకంటే ఆధ్యాత్మికంగా నీకు ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి నీకు జాతి మతాలకి నాకు సంబంధం లేదు. నువ్వు ఇంట్రెస్టెడ్ అంటే ఆ కాలంలోనే నీకు సమ్మతం అంటే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అప్పట్లోనే ఆయన మ్యారేజ్ చేశారండి. అంటే వీరు వేద పారాయణం చేస్తున్న బ్రాహ్మణుడు వరదరాజన్ అనే ఆయన
బ్రాహ్మణుడు కాదండి, నాన్ బ్రాహ్మణ్కి ఇచ్చి తన కూతురిని పెళ్లి చేశారు. అది వారి యొక్క తల్లిదండ్రుల యొక్క హిస్టరీ. వారికి చాలా గొప్ప కుటుంబము. వారి ఇద్దరు కూడా ఈశ్వరుని కటాక్షంతో ఈశ్వరుని యొక్క భక్తులు, అరుణాచల శివుని యొక్క భక్తులు. కాబట్టి అరుణాచల శివ అంటూ ఏది చేసినా సరే అరుణాచల శివ అంటూనే చేస్తుంటారు ఇద్దరు కూడా. వీరు ఏమి కానీ లేదండి, ఏ మంత్రం కానీ లేదు, ఏ జపము కానీ లేదు. ఏది చేసినాను, ఏ వర్క్ చేస్తున్నాను, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. అటువంటి వారికి అబ్బాయి జన్మ తీసుకున్నాడు. ఆయనే శేషాద్రి స్వామి. 1870లో జన్మ తీసుకున్నారండి. వారి తాతగారు కాంచీపురంలో స్టే చేశారు. కాబట్టి ఈయన కూడా కంచీపురంలోనే పెరిగాడండి. ఈ కంచీపురంలో కామాక్షి అమ్మవారి దగ్గర నుంచి, అది యోగ భూమి. కంచీపురం అనేది భక్తి భూమి. కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి, పురాతనమైన దేవాలయాలు. అక్కడ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి. అంతటి మహోన్నతమైన ఎంతో గొప్ప గొప్ప దేవాలయాలు, గురువులు అందరూ ఉన్నారనమాట. అటువంటి స్థలంలో పెరిగాడు కాబట్టి అక్కడ ఈయనకు ఈ భక్తి మార్గం మీద ఒక పట్టు ఉన్నదండి. కానీ భక్తి మార్గం కాదు, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జ్ఞాన మార్గము అని అక్కడ ఈయన ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు? శేషాద్రి స్వామి. చిన్న వయసులోనే, చాలా పెద్ద వయసు కాదండి, చిన్న వయసులోనే, ఒక 7 yearsలోనే తను ఇది భక్తి మార్గం అండి, భక్తి మార్గం కైనా జ్ఞాన మార్గం చాలా గొప్పది. అందరూ మంత్రోచ్చారణ చేస్తున్నారు, అదేంటి వేదాలు నేర్చుకుంటున్నారు, వేదపారాయణం చేస్తున్నారు. ఆచరణలో లేనిది ఎందుకండి ఈ విద్య? ఆచరించేది మాత్రమే మనం చెప్పాలి. ఏదైతే ఆచరణలో మనం చేయగలమో దానిని మాత్రమే మనం గట్టిగా పట్టుకోవాలి. లేకపోతే మీకెందుకు ఈ విద్య, పనికిరాని విద్య అని ఒక వేద పారాయణం చేస్తున్న, ఒక వేదోపదేశం చేస్తున్న ఒక గొప్ప మహానుభావుడి ఇంట్లో పుట్టి ప్రపంచానికే ఆధ్యాత్మికాన్ని అందిస్తున్న ఆ ఫ్యామిలీలో పుట్టినవాడు ఈయన. ఇవన్నీ వేస్ట్ అని చెప్పడం అందరికీ ఒకలా, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నది అందరూ అడుగుతూ ఉంటే, ఎవరి ఇష్టం వారిది, ఎవరి దారి వారిది. మనం చెప్పడం మన ధర్మం, వాడు నడుచుకోవడంలోనే ఆ సత్యం ఉన్నది. కాబట్టి ఆయన రూట్ అది, ఆయన ఇష్టానికి ఆయన చేయని అన్నట్లు వారి తాతగారు అందరినీ ఒప్పించి, వారి అమ్మగారు కూడా ఒప్పించి పంపించేశారు. అప్పుడు తను చిన్న వయసు కదండి, ఒక బొమ్మల కొట్టుకెళ్ళాడు. బొమ్మల కొట్టుకెళ్ళి ఆ బొమ్మల కొట్లో ఏదో బొమ్మ తీసుకొని ఆడుకుంటాం అనేసి కొంటాం అనుకున్నాడండి. ఆ బొమ్మ పగిలిపోయింది. పగిలిన వెంటనే చాలా ఫీల్ అయ్యాడు. ఏంటండి, నేను ఆడుకుంటాం అనుకుంటే బొమ్మ పగిలిపోయింది, ఇంకా నేను బొమ్మలుగా తీసుకోను అనేసి అనుకుంటాడండి. అనుకున్నప్పుడు ఆ బొమ్మకు ఎంత ఛార్జ్ అవుతుందో ఆ ఛార్జ్ ఇస్తాడండి. ఇచ్చిన రోజు ఆ బొమ్మల కొట్టువాడికి 1000 బొమ్మలు సేల్స్ అయింది, వ్యాపారం అయింది. ఆయన చాలా సంతోషంగా, చాలా పరిగెడుతూ శేషాద్రి స్వామి గారి ఇంటికి వచ్చి, స్వామి, నీ చెయ్యి బంగారు చెయ్యి, మీరు మా కొట్టులో అడుగు పెట్టారు, ఇంత వ్యాపారం జరిగింది, ఇంతవరకు నాకు ఇంత వ్యాపారం జరిగిన చరిత్ర లేదు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు అందించారు, చాలా తృప్తిగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఊరు మొత్తం ప్రచారం జరిగింది. బంగారు చెయ్యి శేషాద్రి, బంగారు చెయ్యి శేషాద్రి అనేసి, ఆయన పేరే బంగారు చెయ్యి శేషాద్రి అనేసి నామోదయం ఇక్కడ కంచీపురంలో. బంగారు చెయ్యి శేషాద్రి ఏ ఇంటికి వెళ్తున్నా సరే, ఏ గుడికి వెళ్ళినా సరే, ఏ కొట్టుకు వెళ్ళినా సరే, అక్కడ ఆ రోజు మంచి వ్యాపారం జరుగుతుంది. ఆయన ఏం చేశాను, ఆయన ఎక్కడికి వెళ్ళాను చాలా గొప్పగానే జరుగుతూ ఉన్నవి. ఇటువంటివన్నీ ఆయనకు జరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా వారి నాన్నగారు మరణించారు.
వారి నాన్నగారు మరణించినప్పుడు వారి నాన్నగారికి ఆయన ఏం చెప్పాడంటే, ఇది కాదండి, మనం ఇలా చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలి, సాంగ్యాలు చెయ్యాలి అన్నప్పుడు, ఇవన్నీ అవసరం లేదండి. ఎందుకండి, మనిషి జీవించినంత కాలము ఒకలా, మనిషి పోయిన తర్వాత వారిని తలుచుకోవడం, వారికి ఇవన్నీ చేయడం, వారిని మనం డిస్టర్బ్ చేయడం అన్నది జరుగుతుంది. ఇక్కడ వారు నేర్చుకోవడం ఏదో నేర్చుకున్నారు, వెళ్ళిపోయారు. వారిని మనం డిస్టర్బ్ చేయరాదు అని ఆయన శేషాద్రి గారు ఆ కాలంలోనే బోధించిన ఒక న్యూ ఏజ్ స్పిరిచువాలిటీని అందించిన ఒక వ్యక్తి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన తల్లికి చాలా బాధేసింది. తన తండ్రికి ఆయన ఈ సాంగ్యం కూడా చెయ్యాలి కదా, చెయ్యకపోతే ఎలా అని అన్నప్పుడు, అవసరం లేదమ్మా, నాన్నగారు బాగుండాలి అంటే మనం ఇలాగే ఉండాలి, మనం ఇలాగే చేయాలి, మీరు కొంచెం అర్థం చేసుకోండి అని తన తల్లిని ఒప్పించి యాక్సెప్ట్ చేయించిన వ్యక్తి శేషాద్రి. అలా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆవిడకు తన తల్లి మరగదంకు గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చినప్పుడు శేషాద్రి కాళ్ళ మీద పడుకొని శేషాద్రికి చెప్తుంది, నాయనా భజగోవిందంలో 2 శ్లోకాలు పలుకు అని చెప్తున్నాం. భజగోవిందంలో 2 శ్లోకాలు పలుకుతాడు. తన చేతిలో నాకు ఒక మాట ఇవ్వు అంటాడు. మాట ఇవ్వు అంటుంది. ఏంటండి అంటే, మాట ఇవ్వు నేను చెప్తానని చెప్పి తన తల్లి అంటుంది, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని 3 సార్లు చెప్పమంటుంది. చెప్పిన తర్వాత, ఇదే నీకు తారక మంత్రం, నువ్వు కూర్చున్నా లేచినా ఏం చేసినా అరుణాచల శివ అని మాత్రం అను చాలు, వేరే ఏమి కానీ అవసరం లేదు. నువ్వు నీ నీ ఇష్టానికే నువ్వు ఉండు, కానీ నీ నోటి వెంట అరుణాచల శివ మాత్రమే రావాలి అని తల్లి బోధించింది. కడసారి బోధన అంతే అనమాట. ఆయన ఇంకేం కానీ మాట్లాడలేదండి. ఆ రోజు నుంచి తను జీవించినంత కాలము అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ తను చాన్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇది ఆయన తల్లి మాటకు ఇచ్చిన విలువ, అది తను పాటించిన సత్యం. తర్వాత మరికొన్ని రోజులకు తను తల్లి తండ్రి లేని ఈ స్థలంలో నేను ఉండడం అన్నది నాకు నచ్చడం లేదు అనుకుంటూ ఉన్నాడు. అనుకోకుండా బాలాజీ స్వామి అని ఒక స్వామీజీని కలుస్తాడు శేషాద్రి. కలిసినప్పుడు, నీ పర్పస్ ఇక్కడ కాదు, అరుణాచలంలో అంటే తిరువన్నామలైకి వెళ్ళండి, గిరి ప్రదక్షిణ చేయండి, అదే నీ పర్పస్, అక్కడే నీ అవసరం ఉన్నది అని చెప్తాడు. ఈ రోజైతే ఆయన అరుణాచలంలో అడుగు పెట్టాడు, ఆ రోజు భయంకరమైన వర్షం పడిందండి. మంచి ఎండ కాస్తుంది. ఈయన బస్సులో బయలుదేరి రావడం జరిగింది. బస్సులో నుంచి బస్సు తిరువన్నామలై రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వచ్చి నిలిచిందండి. నిలిచిన తర్వాత వర్షం పడింది. ఆయన అడుగు పెట్టే ముందు వర్షం పడిందండి. ఆయన దిగిన వెంటనే ప్రకృతి పులకరించింది అరుణాచలంలో. అంతకుముందు అరుణాచలంలో 7 సంవత్సరాలు వర్షమే లేదంట. వర్షమే లేని ఆ ప్రదేశంలో మంచి వర్షం పడిందండి. ఆయన అడుగు కింద పెట్టి పక్కకు నిల్చుకొని ఉన్నాడు. అంతటి వర్షం మేము చూసి 7 సంవత్సరాలైందండి, మాకు వర్షాలే లేవు, మంచి వర్షం పడిందండి, ఎవరో పుణ్యాత్ముడు భూమి మీద అడుగు పెట్టాడు కాబట్టే మాకు ఈ వర్షం పడింది అని అక్కడ నివసిస్తున్న వాసులు ఆయన దగ్గరే విన్నవించుకున్నారన్నమాట. అంతటి గొప్ప వ్యక్తి, ఎవరికి ఏది అవసరమో దానిని అందించగల సమర్థుడు శేషాద్రి స్వామి. శేషాద్రి స్వామి అంటే న్యూ ఏజ్ స్పిరిచువాలిటీని అందించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఏ రోజైతే ఆయన అరుణాచలంలో అడుగు పెట్టాడో ఆ రోజు వర్షం పడింది. ఆ రోజే ఆయన దిగిన వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని
గిరి ప్రదక్షిణ చేశాను. గిరి ప్రదక్షిణ చేసి దేవాలయంలో వెళ్ళి నమస్కారం పెట్టుకొని మౌనంగా, అంటే గిరి ప్రదక్షిణ చేసినంత సమయము అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ చాంట్ చేసుకుంటూనే వెళ్ళాడు. ఎక్కడైతే సమయం దొరుకుతుందో అక్కడంతా కూర్చొని ఎక్కువ సమయం సాధన చేశాడు. మౌనం పాటించాడు. ప్రకృతితోటి కలిసి ఉన్నాడు. ధ్యానంలో కూర్చున్నాడు. అంటే ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడే ఆయన బోధనలు ఇంతమంది యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు, గురువులు ఉన్న ఈ ప్రదేశానికి నన్ను రప్పించుకున్నారు. నేను ఆ, ఎంతో పుణ్యం చేసుకున్న వాడిని. ఇంతమందిని చూసే భాగ్యము, ఇంతమందితో పరిచయము అన్నది ఎదురు చూడని ఒక గొప్ప వరం నాకు అని ఆయన యొక్క సింప్లిసిటీని చూపించిన మహోన్నతమైన వ్యక్తి శేషాద్రి స్వామి. అలా కొన్ని రోజులు గడిచిందండి. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉన్నాడు. అనుకోకుండా దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా రాళ్ళు కానీ, అదేంటి, ఈ పండ్లు, చిప్పలు అవన్నీ ఒక వ్యక్తి మీద వేస్తూ ఉన్నారు. అప్పుడు శేషాద్రి స్వామి వారిని వారించాడు. ఎందుకు వేస్తున్నారు అంటే తమాషాకు అని అంటాడు. ఆయన చాలా గొప్ప మహర్షి. ఆయన మీద మీరు చిప్పలు వేయడం ఏంటి, రాళ్ళు వేయడం ఏంటి, మీకేం పిచ్చి పట్టిందా? ఆయన ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేసేవారిని మనము ఏ కారణం చేతను తెలిసి కానీ తెలియక కానీ మనం డిస్టర్బ్ చేయరాదు. ఎందుకు చేస్తున్నారని నాకు అర్థం కావడం లేదు. ఆయన గొప్ప మహర్షి, వెంకటరమణుడు, రమణ మహర్షి అని. రమణ మహర్షికి ఆయన పేరు వెంకటరమణుడు అండి. ఆయనను రమణ మహర్షి అని తనకు పేరు పెట్టిన వాడే శేషాద్రి స్వామి. అలా ఆ నిమిషం నుంచి శేషాద్రి స్వామి, రమణ మహర్షి ఎంత సమయము ఇక్కడ ఈ అరుణాచలంలో ధ్యానం మాత్రమే చేస్తూ ఉంటాడు. కానీ శేషాద్రి స్వామి ఎన్నో విధాల ఆయనకు సహాయం అందిస్తూనే ఉంటాడు. మాట సహాయం ఉండనే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు శేషాద్రి స్వామి విరూపాక్ష గుహలో అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ చాంట్ చేసుకుంటూ వెళ్తారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు లోపల రమణ మహర్షి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడండి. ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈ శేషాద్రి స్వామి చెప్తున్న ఈ అరుణాచల శివ, అరుణాచల శివ అంటున్న ఈ జపాన్ని ఆయనకు డిస్టర్బ్ అవుతుంది. కోపం వస్తుంది. ఉగ్రంతో రమణ మహర్షి లేస్తారన్నమాట. ఏమనుకున్నా శేషాద్రి, నేను ధ్యానం చేస్తున్నాను, నా ధ్యానంకి నువ్వు భగ్నం చేసావు, ఏంటి నీ గోల అని అడిగినప్పుడు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అనడం, నేను ఎక్కడున్నాను సరే ఈ జపం జపిస్తూనే ఉంటాను. నువ్వు ధ్యానం చేస్తున్నావు. ధ్యానం చేస్తున్నప్పుడు నేను పఠిస్తున్న ఈ యొక్క తారక మంత్రం నీకు ఒక గొప్ప వరం కావాలే కానీ నీకు డిస్టర్బ్ అయింది అని అంటే నువ్వు సరైన ధ్యానం చేయడం లేదు అన్నది అర్థం. కాబట్టి నా పని నేను చేస్తున్నా, నీ పని నువ్వు చేయకుండా నీ పని ఏంటి? ధ్యానం చేసేది నీ పని. ధ్యానం నువ్వు పనిగా చేసుకొని ధ్యానం చేస్తున్నావు. కానీ నువ్వేం చేసావు? డిస్టర్బ్ అయ్యావు, నా మీద ఉగ్రంతో ఎగురుతున్నావు. ఇదేనా నువ్వు నేర్చుకున్నది? ఇదేనా నువ్వు తెలుసుకున్నది? మౌనం పాటించు అని, మౌనంగా ఉండడం నేర్చుకో అని చెప్పిన మహోన్నతమైన మౌనం గురించి రమణ మహర్షి ప్రపంచానికే చెప్పినవాడు. కానీ ఆ మౌనం గురించి రమణ మహర్షికి చెప్పినవాడు శేషాద్రి స్వామి. అంతటి గొప్ప వ్యక్తి. మౌనం పాటించు.
నువ్వు మౌనంలో కూర్చో, సాధన చెయ్యి. ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఏది నీకు డిస్టర్బెన్స్ కాదు. నువ్వు ఆ మౌనంని పాటిస్తే. ఎందుకు నీకు ఇంత ఆవేశము, కోపము? కూర్చో, సాధన చేయనేసి ఆయనకు బోధించిన మహోన్నతమైన వ్యక్తి శేషాద్రి స్వామి. శేషాద్రి స్వామి యొక్క వింతలో మరొక వింత ఏంటి అంటే, స్వామి మీరేంటి స్వామి ఇలా చినిగిపోయిన బట్టలు అన్ని వేసుకొని ఉంటారు, ఒక కొత్త బట్టలు ఇప్పిస్తాను వేసుకోండి అన్నాడు. చినిగితే ఏంటి, చినకపోతే ఏంటి, అన్నీ ఒకటే కదా అంటే, ఎందుకండి కొత్త బట్టలు వేసుకోండి అనేసి చాలా రిక్వెస్ట్ చేసుకునేసి ఒకరు ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు అక్కడ ఆయన మొదలయ్యారు. అంటే ఇక్కడ మనకు రెడ్డీసు ఇలాను, అలాగే ఇక్కడ తమిళనాడులో మొదలయ్యారు. ఆయన పేరే మొదలయ్యారు అని అంటారన్నమాట. ఆ మొదలయ్యారు గారు వచ్చినప్పుడు ఏదో మీ ప్రేమ సరే ఇవ్వండి అనేసి కట్టుకుంటారండి. కట్టుకున్న వెంటనే మీరు కొత్త బట్టల్లో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చిరిగిపోయిన బట్టలు కాకుండా మంచి బట్టలు వేసుకొని ఉంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈ బట్టలో మిమ్మల్ని చూడడం మాకు చాలా తృప్తినిస్తుంది అని చెప్తారన్నమాట. సరే అంటాడు. బయట వచ్చగానే చిన్న పిల్లలు ఆడుకుంటూ ఓ బంతిని వేస్తారు. ఆ బంతి నేరుగా ఆయన మీద పడుతుంది. బంతి ఆయన మీద పడినప్పుడు ఏమవుతుంది, అక్కడ మరక పడుతుందన్నమాట. కొత్త బట్టలో మరక పడింది అనేసి ఆయన అంటాడు, ఏంటరా ఈ బట్టల మీద మరక పడింది అనేసి కోపగించుకుంటాడు ఆ మొదలయ్యారు. అప్పుడు చెప్తాడు, మరక బట్టల మీద పడింది. మరకలు మన మీద పడకుండా చూసుకోవడం మనం నేర్చుకోవాలి. అంతేగాని బట్టల మీద పడడం మరక అనేది అది సహజ స్థితి. కానీ మన మీద పడుతున్న ఆ మరకలు దానికి అది సహజ స్థితి కాదు. మనం సృష్టించుకుంటున్నాం అని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి శేషాద్రి. ఆయన 1870లో జన్మ తీసుకున్నాడు. 1929 జనవరి 4వ తేదీ ఆయన ఈ దేహాన్ని సహజమైన మరణంతోటే మరణించాడండి. ఆయన మరణించే ముందు కూడా 7 రోజుల ముందు చెప్పాడు, అందరికీ కూడా చెప్పాడు, నాకు మరణం సంభవిస్తుంది అంటే మయూరి మరణం నేను స్వీకరిస్తున్నాను అంటాడు. మయూరి అంటే నెమళ్ళు, నెమలి మరణం నేను స్వీకరిస్తున్నాను అంటాడు. అంటే అది ఏంటి స్వామి నెమలి మరణము అంటే, నెమలికి మరణము అన్నది తెలిసినప్పుడు తను ఇంకా ఈ దేహాన్ని వదిలేస్తుంది అనుకున్నప్పుడు తను ఏమవుతుందంటే ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరికి కనిపించకుండా తనతో తను ఉంటుంది. ఒక పూట తింటుంది, అవసరమైతే మంచినీరు తీసుకుంటుంది. ఏ ఒక్కరికి కనిపించదు. ఓకే, మౌనంగా అలాగే కూర్చొని ఉంటుంది. కూర్చొని అలాగే ఉంటుంది. 3 చుక్కలు ఏ రోజైతే తను మరణిస్తుందో ఆ రోజు 3 చుక్కలు కోమియం తీసుకుంటుంది, స్వీకరిస్తుంది. కోమియం అంటే ఆవు యొక్క పంచితం. ఆ కోమియం తీసుకొని తను కళ్ళు మూసుకొని అలాగే ఏదైనా బండరాయి మీద కూర్చుంటుంది. ఆ బండరాయి మీద కూర్చొని సైలెంట్గా అలాగే కూర్చుంటుందండి. కూర్చొని తను ఇక నా సమయం ముగిసింది అని అనుకున్నప్పుడు తన ముక్కుతో ఆ బండరాయి మీద 3 సార్లు ఇలా తడుతుందనమాట. తట్టినప్పుడు ఆ బండరాయి విచ్చుకుంటుంది, అందులోకెళ్ళి కూర్చుంటుంది, బండరాయి మూసుకుంటుంది. ఇది మయూరి మరణం అంటే. అంటే నెమళ్ళు మరణించింది ఎవరైనా చూసారా? నెమళ్ళు విచ్చుకునింది చూసాము, నెమళ్ళు సంచరించింది చూస్తున్నాం. నెమలి మరణించింది అని ఎవరు కానీ చూడరు. నెమలి యొక్క మరణము ఇది. దీనికి మయూరి చరిత అనేసి తమిళంలో 18 సిద్ధర్గల్ 18 మంది సిద్ధ మహాయోగులు ఉన్నారు. వారు చెప్పిన చరిత్రలో దీని యొక్క ఈ యొక్క మయూరి మరణం యొక్క సబ్జెక్టు ఉన్నదండి. నేను మయూరి మరణం నేను స్వీకరిస్తున్నాను అని అందరికీ చెప్పినప్పుడు, లేదు స్వామి మీరు మయూరి మరణంగానే తీసుకోండి, కానీ
మీరు మిమ్మల్ని మేము చూడాలి, కడసారి చూపు చూసేకి మేము అందరికీ మాకు అనుమతి ఇవ్వండి అని అన్నప్పుడు సరే అని అన్నాడండి. కానీ ఆయన ధ్యానంలోనే కూర్చున్నాడు, ధ్యానంలోనే ఉన్నాడు. అనుకోకుండా ఒక ఆవు వచ్చింది. అనుకోకుండా ఆవు వచ్చి అక్కడ పంచితం అన్నది ఇచ్చింది. ఆయన స్వీకరించాడు. ఆ రోజు అది స్వీకరించిన కొంత సమయానికి ఆయన ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాడండి. ఆయన దేహాన్ని చూసేకి తండోపతండాలుగా చుట్టూ ఇక్కడ ఉన్న ఈ గ్రామస్తులంతా 1300 గ్రామాలు ఈ తిరువన్నామలై చుట్టూ ఉన్నదండి. అంతమంది మహాయోగులు అందరూ కూడా రావడం జరిగింది. అందరూ చూస్తుండగానే ఆయనకు ఒక గొప్ప సమాధి నిర్మించారు. అదే శేషాద్రి ఆశ్రమం. తిరువన్నామలై అరుణాచలేశ్వరుని గుడికిను అలాగే రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో ఉన్నదండి శేషాద్రి ఆశ్రమం. ఆ శేషాద్రి ఆశ్రమంలోనే 18 మంది మహాయోగుల యొక్క సమాధులు ఉన్నాయి. 18 మంది మహాయోగుల యొక్క జీవ సమాధులు ఉన్నాయండి. అక్కడ కార్యసిద్ధి అని నేను చెప్పాను. మనం ఏమనుకుంటే అది నెరవేరుతుంది. కాబట్టి తిరువన్నామలైకి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ యోగ పరంపరలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అరుణాచల శివుని యొక్క దేవాలయానికి వెళ్తారు, గిరి ప్రదక్షిణ చేస్తారు. అలాగే అరుణాచలంలోని శేషాద్రి ఆశ్రమానికి విచ్చేయకుండా ఏ ఒక ఋషులు కానీ మునులు కానీ యోగులు కానీ ఋషులు కానీ మునులు కానీ ఏ ఒక్కరు కానీ వెళ్ళరు. ఎందుకంటే అది ఒక శక్తి క్షేత్రం, అది ఒక ఎనర్జీ పాయింట్, ఎనర్జీ గ్రిడ్ అండి. ఎనర్జీ పాయింట్ కాదు, ఎనర్జీ గ్రిడ్. అక్కడ కూర్చొని సాధన చేస్తారు. అక్కడికి వచ్చి శేషాద్రి ఆశ్రమంలోకి వచ్చి శేషాద్రి స్వామి దగ్గర ఒక నమస్కారం పెట్టి, వారు మేము అరుణాచలంకు విచ్చేసి ఉన్నాము, అరుణాచలంలో మాకు కావాల్సిన ప్రతిదీ మాకు సిద్ధించాలని కోరిక అని ఒక కోరిక పెట్టుకొని వారు ప్రదక్షిణ చేయడం అన్నది జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ఈ రోజు వరకు జరుగుతూ ఉన్నదండి. ఇది శేషాద్రి స్వామి యొక్క చరిత్ర. ఈ చరిత్రలో చాలా విషయాలు ఆయన చేసిన ఈ మహత్యాల గురించి మనం ఎంతైనా చెప్పచ్చు, అవసరం లేదండి. ఆయన చెప్పిన ఒక గొప్ప ఇన్ఫర్మేషన్స్, రమణ మహర్షికి చెప్పిన ఇన్ఫర్మేషన్, తల్లి దగ్గర తీసుకున్న ఈ ఇన్ఫర్మేషన్, అలాగే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయన నేర్చుకున్న కంటెంట్ గురించి, ఆయన చెప్పిన మార్గం గురించి, ప్రతి దాంట్లోనూ ఒక సింప్లిసిటీ అనేది ఆయన మెయింటైన్ చేశాడు. అంతే సింప్లిసిటీ తోటే మనము ఈ ఇన్ఫర్మేషన్ అందించాలనే భావనతోటే చాలా సింపుల్గా ఈ యొక్క ఆయన జీవిత చరిత్రను ముగించానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అరుణాచలం వస్తాము, అంత దర్శనాలు చేసుకుంటాము, చూస్తాము, గిరి ప్రదక్షిణ మేడం, చేస్తాము. మీ ఆశ్రమం గొంతు సరిగా వినపడడం లేదండి మా. వినిపించట్లేదండి, అవునండి, ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే అమ్మా. అరుణాచలము అందరము వస్తాము, దర్శనాలు చేసుకుంటాము, గిరి ప్రదక్షిణ చేస్తుంటాము, ఆ ఆశ్రమాలకి వెళ్తుంటాం. కానీ ఆ విశిష్టత తెలుసుకొని మనం వెళితే అది ఇంకా ఇంకా చాలా బాగుంటుందండి. మేడం, మీరు ఇది చెప్పండి. ఇందులోనే అరుణాచల యొక్క మహత్యం యొక్క ఇన్ఫర్మేషన్ ఒక 5 minutes లో చెప్పచ్చా? చెప్పండి సార్, చెప్పండి. చెప్పేస్తున్నా. ఓకే. అరుణాచలం పుణ్యక్షేత్రము అని అందరూ అంటారు, చాలా గొప్ప క్షేత్రము అని అంటారు. కానీ ఇది జ్ఞానభూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి అండి. ఎందుకు జ్ఞానభూమి అంటే ఇక్కడ యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు, గురువులు, సాధకులు అన్నవారు అడుగడుగునా మనకు కనిపిస్తూ ఉంటారు. అంతటి గొప్ప మహోన్నతమైన స్థలము అరుణాచలము. ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన ఈ యొక్క కొండ, అతి పురాతనమైన కొండ ఇది అనేసి ఈ ప్రపంచంలోనే ఈ ఫోరెన్సిక్ వారు డిక్లేర్ చేసినది, అతి పురాతనమైనది అని. అంతటి గొప్ప ప్రదేశము ఈ అరుణాచలం. ఇక్కడ దగ్గర 300 ఆశ్రమాలు ఉన్నాయండి. ఈ 300 ఆశ్రమాల్లోనూ అన్నదానం జరుగుతుంది. ఎందుకండి ఈ అన్నదానం జరుగుతుంది అంటే, ఇక్కడ అరుణగిరినాథర్ అని ఒక గొప్ప మహాయోగి ఉన్నాడు.
ఆ అరుణగిరినాథర్కు ముక్తి పొందిన తర్వాత ఆయన రోజు కూడా ఆయన ఎలా అంటే ఆయన ఒక విలాసవంతుడు, విలాసాలకే సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. అటువంటి ఆ వ్యక్తి అనుకోకుండా భక్తి మార్గంకు రావడం జరిగింది. అందరికీ ఈ అన్నదానము అన్నది ప్రతిరోజు ఇష్టపడి చేస్తాడు. తను చాలా గొప్పవాడు, ఎంతో కోటీశ్వరుడు. తన ఆస్తిని మొత్తం కూడా అన్నదానానికే వాడుకున్నాడు. ఇలా పంచిన ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది. ముక్తి లభించిన వెంటనే ఆయన అంటాడు, నాకు ఇది వద్దు, ఇంకా నాకు ఈ జన్మ అక్కర్లేదు అన్నప్పుడు ఆయన అంటాడు, ఈశ్వరుడు అంటాడు, ఆయన నీకు ముక్తిని ప్రసాదించాను అంటే జీవన్ముక్తిని ప్రసాదించాను. నీవు సమయం తీసుకొని వచ్చావు, నీవు ఎన్ని రోజులు జీవిస్తావో జీవించండి, నీకు ముక్తిని ప్రసాదించాను అన్నప్పుడు ఇక నాకు ఈ జన్మ అక్కర్లేదు అని ఆయన అదేంటి గోపురం పైకి ఎక్కి దూకుతారన్నమాట. దూకినప్పుడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఆయనను పట్టుకొని దింపి, ఏంటి స్వామి మీరు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఆయన అంటాడు, లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదండి, నాకు జన్మ తీసుకొని ఉండాలనేది ఇంట్రెస్ట్ లేదు, నేను ఈ వదిలేయాలనుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళిపోండి అనేసి చాలా రిక్వెస్ట్ చేసినప్పుడు, కాదు నువ్వు ఎన్ని రోజులు జీవిస్తావో జీవించు, రామచిలకలా జీవించు అనేసి వరం ఇస్తారన్నమాట. సో ఇక్కడ రామచిలకకు అంత విలువ ఉన్నది. మరి రెండవది ఏంటి అంటే అన్నదానము అన్నప్పుడు ఆయన ఎంతో మందికి ఇష్టపడి అన్నదానం చేశాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇష్టపడి అన్నదానం చేస్తారో వారందరినీ కూడా నేను అరుణగిరినాథర్ను నేను ఎలా చూస్తానో అలా నేను వారిని చూస్తాను అని ఈశ్వరుడు ఆయనకు వరం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎవరెవరైతే అన్నదానానికి సహాయం చేస్తారో, ఎవరెవరైతే అన్నదానం చేస్తుంటారో వారందరూ కూడా ఈశ్వరుని కృపా కటాక్షం అన్నది చాలా ఈజీగా లభిస్తుంది అన్నది ఈ ప్రదేశం యొక్క చరిత్రలో ఉన్నదండి. ఓకే, మరి నెక్స్ట్ ఈ ప్రదేశము కర్మరాహిత్య భూమి. ఎందుకు కర్మరాహిత్య భూమి అంటే అష్టదిగ్బాలకులు అష్టలింగాలుగా వెలసిన భూమి. అష్టదిగ్బాలకులు అష్టలింగాలుగా వెలసిన భూమి. ప్రపంచంలో మనం జన్మ తీసుకున్నాము అంటేనే కర్మభూమిలో మనం జన్మ తీసుకున్నాము అన్నదే అర్థం. కానీ అరుణాచలంలో మనం ఉన్నాము అంటే కర్మరాహిత్య భూమిలో మనం ఉన్నాము అన్నది అర్థం. గుర్తుంచుకోండి మిత్రులారా. కాబట్టి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారంటే, సార్ మా ఇంటి దేవుడు తిరుమల సార్, కానీ మేమందరం కూడా అరుణాచలంకు వెళ్తున్నాము అని అంటున్నాడు. ఎందుకు అరుణాచలంకి వస్తున్నాడు తెలియదండి. అరుణాచలంకి వెళ్తే మంచిది జరుగుతుంది, అరుణాచలంకి వస్తే మనకు అన్ని కూడా సిద్ధిస్తుంది అని అనుకుంటున్నారు. కానీ అరుణాచలము అన్నది కర్మరాహిత్య భూమి. ఈ కర్మరాహిత్య భూమిలో మనము ఏం చేస్తున్నామండి, వచ్చిన వెంటనే ఒక నమస్కారం పెట్టుకుంటాము, ఫ్రెష్ అవుతాము, అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 14 కిలోమీటర్లు మనం తిరుగుతున్నాము కదండి. మన ఊర్లో మనం 1 కిలోమీటర్ నడవండి అంటే వాకింగ్ వెళ్ళాలంటే 1 కిలోమీటర్ కూడా వెళ్ళడు, ఇలా వెళ్తాడు అలా వచ్చేస్తాడు. లేదంటే ఇలా వెళ్తాడు, ఎవరో ఒకరి దగ్గర కూర్చొని అరట్లు కొట్టి ఒక ½ అన్ అవర్ ఆగి వచ్చేస్తాను. ఇది అలవాటైపోయింది. కానీ 14 కిలోమీటర్లు వెళ్ళడము అంటే సాధ్యమా? కానీ పౌర్ణమి రోజు దగ్గర 5 లక్షల నుంచి 8 లక్షల మంది జనం వస్తుంటారు. అదే స్పెషల్ పౌర్ణమి, గురు పౌర్ణమి కానివ్వండి, చిత్రా పౌర్ణమి కానివ్వండి, ఇటువంటి సమయంలో 15 లక్షల నుంచి 25 లక్షల మంది జనం వస్తున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి 80 లక్షల మంది వస్తున్నారు. ఇన్ని లక్షల మంది వస్తున్నారు అంటే ఇక్కడ ఎంత ఉంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు. నిజానికి ఇది కర్మరాహిత్య భూమి. కర్మరాహిత్య భూమి అంటే అందరూ కూడా మానవుడు అంటేనే మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం. పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ కర్మరాహిత్య భూమిలో మనం కర్మలను తొలగించుకునేకి రావాలి. అంటే మనం రావాల్సిన రోజు ఏదండి? పౌర్ణమి రోజా, లేదంటే అమావాస్య రోజా? పౌర్ణమి రోజా, అమావాస్య రోజా చెప్పండి. అంటే అమావాస్య రోజు రావాలి 100%. పౌర్ణమి రోజు రండి, మీరు అన్ని వనరులు, మీకు సుఖ సంతోషాలు, అలాగే మీకు కావాల్సిన అన్ని వనరులు సిద్ధిస్తుంది.
అది అమావాస్య రోజు రండి, మీ కర్మలు తొలగుతాయి. అమావాస్య రోజు ముందు 3 రోజులు, అమావాస్య తర్వాత 3 రోజులు, అమావాస్య రోజు, మొత్తం ఈ 7 రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఆ రోజున మీరు రండి, చాలా పవిత్రమైన రోజులు. ఆ రోజున మీరు రండి. ఆ తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇవ్వండి. పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు రండి. ఇక్కడ మీకు కావాల్సినవన్నీ లభిస్తాయి. అంతటి గొప్ప స్థలం తెలుసుకోండి. ఈడ స్థల పురాణం మనం తెలుసుకోవాలి. మనం ఏ ఊరికెళ్ళను సరే మన స్థల పురాణం అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న మహర్షులు, ఋషులు వీరందరూ వచ్చేసి విడిచిపెట్టి ఇక్కడ కూర్చోలేదండి. అందరూ అరుణాచల శివుడు అంటే అరుణాచల గుడికి వెళ్తారు, నమస్కారం పెడుతున్నారు. కానీ అరుణాచల శివుడు అంటే గుడిలో ఉన్నవాడు అరుణాచల శివుడు కాదండి. గుడిలో ఉన్నవాడు మీరు ఎలాగో నేను ఎలాగో, అలాగే తల్లి గర్భంలోంచి జన్మ తీసుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆయనే ఇరైకాటు సిద్ధర్. 665 సంవత్సరాలు జన్మ తీసుకున్నాడు. ఆయన 18 ఆదర్శమూర్తులు. ఎలా అయితే మనకు 17 సప్త ఋషుడు అని అంటారు, ఈ సప్త ఋషులాగా ఇక్కడ ఇడైకట్టు సిద్ధర్ అని ఒక గొప్ప మహర్షి ఉన్నాడు. ఆయన తన 665వ సంవత్సరంలో జీవ సమాధి అయ్యాడు. ఈ జీవ సమాధికి శివుడే వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అన్న చరిత్ర ఆ దేవాలయానికి ఉన్నది. చరిత్ర తెలుసుకోండి, అప్పుడు మీరు అక్కడికి వచ్చేదానికి అర్థమవుతుంది. అంతేగాని ఏదో ఉన్నాము, ఏదో చేసేస్తున్నాము అన్నది కాదండి. నాకు మంత్రాలు తెలీదు, తంత్రాలు తెలీదు. పత్రిజీ గారు ఏం చెప్పాడు దాన్నే నేను ఆచరించాను. నాకు వేరేమీ తెలియదండి. కానీ స్థల పురాణం మాత్రం తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రతి స్థలానికి ఒక సత్యం ఉంటుంది. దాన్ని మనం తెలుసుకుంటేనే మనం గొప్ప గొప్ప స్థాయిగా మనం ఎదగగలుగుతాము అని అనుకున్నాం. ఇక్కడ కొండ మీద చాలా గొప్పవాడు, ప్రపంచంలోకెల్లా తెలుగువాడు, వెలుగువాడు అనేసి మనం ఎంతో మంది విన్నారు. ఈ అరుణాచలంకు కూడా వెలుగులు ఇచ్చిన వాడు మన తెలుగువాడు. ఆయన పేరు గుహానమ శివాయ. ఆయన భీమవరం నుంచి వచ్చినవాడు. ఆయనకు ధ్యానంలో కూర్చొని ఉంటే శివుడు ఆయనకు ప్రత్యక్షమై 800 సంవత్సరాల ముందు ఆయనకు ప్రత్యక్షమై, అంటే 800 సంవత్సరాల ముందు కాదండి, కొన్ని వేల సంవత్సరాల ముందు ఆయనకు ప్రత్యక్షమై ఆయన్ను ఇక్కడికి రప్పించి ఆయన ఈ అరుణాచలం గురించిన ప్రపంచానికి తెలిపించవలసిన బాధ్యత నీది అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి ఈ గుహానమ శివాయ. ఆయన యొక్క జీవ సమాధి ఇక్కడే ఉన్నది. ఆయనే ఆ కొండకు స్థల పాలకుడు. ఆయన శిష్యుడు విరూపాక్షుడు 330 సంవత్సరాలు జీవించాడు. ఆయన శిష్యుడు రమణ మహర్షి 17 సంవత్సరాలు అక్కడ కూర్చొని ధ్యానం చేశాడు. రమణ మహర్షి శిష్యులు మనందరం కూడా రమణ మహర్షి అనే పేరుతోటి ఇక్కడికి వస్తున్నాము. హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేస్తున్నాము, టైంపాస్ చేస్తున్నాము. ఈడ ప్రసాదాలు తింటాం, అక్కడ ప్రసాదాలు తింటాము, హోటల్లో రూమ్ వేస్తాము. ఏసీ రూమ్ కావాలండి మాకు అంటాం. మూర్ఖులు. ఇదా మీరు నేర్చుకున్నది? వసతులకు వెళ్తున్నారే కానీ వనరులను సంపాదించుకోవాలి, పుణ్యాన్ని సంపాదించే ఇక్కడికి వచ్చారు. ఎంత సింప్లిసిటీని మీరు మెయింటైన్ చేయాలి. మనం ఏం చేస్తున్నాము, మాకు ఏసీ రూమ్ కావాలండి, ఉందండి, మేము ఉండలేకపోతున్నామండి అంటారు. గిరి ప్రదక్షిణ అంటే కాళ్ళకు సాక్సులు వేసినారు. ఈ రోజు చెప్పులు వేసుకోవద్దన్నారు, సాక్సులు వేసినారు. ఎందుకు గిరి ప్రదక్షిణ చేయాలన్నారు? శివుడిని మనం తిరుగుతున్నాం. ఆ కొండే శివుడు కాబట్టి శివుడిని తిరుగుతున్నాం అన్నప్పుడు మనము చెప్పులు వేసుకోవచ్చా? వేసుకోకూడదు. కాబట్టి చెప్పులు ఇప్పినాం. ఇది పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో తిరిగినప్పుడు ఈ కొండ ఎమరాల్డ్ కొండ అండి. ఎమరాల్డ్ అంటే ఏంటండి? మరగద కొండ ద్వారా కొండను మనం తిరుగుతూ ఉన్నప్పుడు మన అరికాళ్ళకు, మన దేహంలో ఉన్న 72,000 నాడీ నరాలకు కనెక్టివిటీ అన్నది అరికాళ్ళకు ఉంది. ఎప్పుడైతే మనం నడుస్తామో మనకు రోగ నిరోధక శక్తిని పెంచే విధానం ఒకటి, రోగ నిరోధక శక్తిని మనకు ప్రసాదించి ఒక మార్గము లభిస్తుంది. అలాగే మనకు ఈ యొక్క రోగాల నుంచి బయటపడే మార్గము మనకు లభిస్తుంది ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు. పిచ్చిపట్టి ఎవరు చేయలేదండి. ఆ కాలంలో అందరూ మట్టి భూమి ఉన్నది. ఈరోజు గవర్నమెంట్ అదేంటి తారు రోడ్డు వేసినా కూడా మనకు కాళ్ళకు సాక్సులు వేసుకొని ఏమంటారు ఇంత విలాసాలకు పోయినాం కాబట్టి మనకు అన్ని వసతులు కావాలి. కానీ 14 కిలోమీటర్లు కావాలి, పుణ్యం కావాలి. అయ్యో నేను మోక్ష మార్గంలోకి వెళ్ళాలంటే నాకు భయం అండి.
అంటాడు. మోక్ష మార్గాన్ని సృష్టించింది ఎవరండి? సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహాముని. ఆయన సృష్టించాడు మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గం అంటే ఏంటో తెలుసండి? నువ్వు ఎంత లావుగా ఉండు, సన్నగా ఉండు, ఎవడైనా ఉండు, లోపల వెళ్ళగలడు, రాగలడు. ఎందుకు అంటే మన స్కెల్టన్ ను బేస్ చేసుకునేసి దాన్ని ఆయన క్రియేట్ చేశాడు. దేహంలోని ఈ స్కెల్టన్ ను బేస్ చేసుకునేసి ఆ మోక్ష మార్గాన్ని క్రియేట్ చేశాడు. అందులో ఎవరైనా లోపలికి వెళ్తారు, బయట వస్తారు. ఒకటి మౌనం పాటించండి, 2 మ్యూజిక్ పెట్టుకోండి, లేదంటే అరుణాచల శివ అంటూ ఛాన్స్ చేసుకోండి, హ్యాపీగా వచ్చి వెళ్ళండి. అంతేగాని ఇక్కడ కూడా పనికిరాని మాటలు, పనికిరాని చేష్టలు, మౌనం పాటించండి. ఇది రమణ మహర్షి ఉన్న స్థలము. మౌనం పాటించండి అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి రమణుడు జీవించిన స్థలం. ఈ స్థలంలో మీరు మౌనం పాటించాలి, హ్యాపీగా రిలాక్స్గా ఉండాలి. ఇది మీరు నేర్చుకోండి. ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయండి. ఆ యోగుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని, ఆ మహాయోగుల యొక్క సందేశాలు తీసుకోండి, మీకు మంచి జరుగుతుంది. అంతేగాని ఏదేదో చేస్తున్నారప్ప, ఎందుకయ్యా? ప్రతిదీ నేర్చుకొని పత్రి గారు ఏమంటాడు? ఏంట్రా బాబు అంటాడు ప్రతిసారి. మనకి ఏంట్రా బాబు తలకాయ నొప్పి, ఇదంతా మనం భరించాల్సి వస్తుందని ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. కానీ పత్రి గారు చెప్తూనే ఉన్నాడు, ఎందుకు సార్ మీరు భరించాను అంటున్నారు? ఇది భరించడం అంటే నేను ఇలాగే చెప్తాను, నువ్వు విను, నేను నీ దగ్గర కూడా నా గోడు చెప్పుకోరాదా అంటాడు పత్రిజీ గారు. అంటే మాకు తెలియదండి. 2007లో అహింస ధ్యాన మహాయజ్ఞం చేశాం. యజ్ఞం చేసినప్పుడు పత్రిజీ గారు ఏం చేశాడంటే, ఈ అష్టలింగాల దగ్గర 25 కిలోలు రైసు ప్రతిరోజు అన్నదానం చేయండి అంటాడు. ఎందుకు సార్ అన్నదానం చేయాలా? వచ్చిన వారికి అన్నదానం పెడుతున్నాం కదా అంటే, నీకు తెలియదురా బాబు, ఈ ఊరు అన్నదానం చేయాలన్నాడు. ఎందుకు చేయాలి సార్? నువ్వు తెలుసుకుంటాలే, నువ్వు చెయ్యి అంటాడు. హరి స్వామి అంటాడు. నేను అన్నదానం చేశానండి 20 ఆ 7 రోజులు, అంటే మొత్తం పత్రిక గారు 9 రోజులు ఉన్నాడు. ఈ 9 రోజులు మనం అక్కడ కూడా అన్నదానం చేశామండి. వ్యాన్లో పెట్టి అన్నదానం చేశాము. మనకు తెలియదు ఆ రోజు. ఈ రోజు దాని విశిష్టత తెలిసినప్పుడు ఎందుకు పత్రిజీ గారు ఇక్కడ అన్నదానం చేశారు అనేది నేను తెలుసుకున్నానండి. అలాగే కడసారి లాస్ట్ 1 మినిట్, పత్రిజీ గారు ఆయన సమాధి అయ్యేకి 8 రోజుల ముందు మాకు ఫోన్ చేశారు, రమ్మన్నాడు. ఏం సార్ విషయము అని అన్నప్పుడు పత్రిజీ గారు అన్నాడు, నువ్వు రారా బాబు అనేసి అన్నాడు. వెళ్ళినప్పుడు పత్రిజీ గారు చెప్పాడు, అరుణాచలం అన్నప్రసాదము అన్నాడండి. ఆయన వెంట నోట్లో నుంచి మాట కూడా రాదు, అరుణాచలం అన్నాడు. బాగా ఈజీగా అర్థమైంది. అన్నప్రసాదము అనేసి ఆయన చెప్తాడు. తింటాను లేదు సార్ అంటే హ అంటాడు. కసురుకునేకి మాత్రం ఆయన గొంతు వస్తుంది, అన్నప్రసాదం అనే దానికి ఆయన నోట్లో మాట రాదు. అప్పుడు కూడా ఆయన చూడండి, ఆ కసురుకునే దాంట్లో దిట్ట. అంటే మనల్ని ఇంతటి స్థితికి తీసుకొచ్చిన వ్యక్తి పత్రిజీ గారు. చాలా గొప్ప వ్యక్తి అండి. ఈరోజు మరి కడసారి ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే, ఈ గడ్డం ఒక వేషం, ఈ మీసం ఒక వేషం, ఈ డ్రెస్సు ఒక వేషం. ఎందుకు అంటే, ఈ ఊర్లో మనం ఇలా ఉంటే నన్ను వదులుతారు, లేదంటే ఏం చేస్తున్నారంటే, ఆంధ్ర వాళ్ళు మంచి చాలా డబ్బులు ఉంటాయి వాళ్ళకి, కాబట్టి మనం అడిగితే డబ్బులు ఇస్తారనేసి వాడు డొనేషన్ బుక్ తీసుకొచ్చి, నేను అక్కడ గుడి కడుతున్నాను, ఈడ అన్నదానం చేస్తున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి అనేసి అడుక్కుంటున్నాడు. వీరికంతా జవాబు చెప్పేదానికి, వీరికంతా ఇచ్చుకునే మన దగ్గరే ఉంది. పత్రి గారు బొచ్చ పెట్టుకునేసి ఊరంతా తిరిగాడు. ఆయన శిష్యులు మనం, మన చేతిలో ఏం పెట్టుకునేసి రాలేదు. కానీ ఇక్కడ చెయ్యాలన్న సంకల్పం మాత్రం ఉందండి. ఏంటంటే, అష్టలింగాల దగ్గర మనము ఎలా అయితే అష్టలింగాలు ఉన్నాయో ఈ గిరి ప్రదక్షిణలో, ఇలా మనం గిరి ప్రదక్షిణ చుట్టూ 8 కేర్ సెంటర్లు పెట్టాలా అన్నది నాకు కోరిక. శక్తి ఉందో లేదో పెట్టాలన్న కోరిక మాత్రం ఉందండి. ఎందుకంటే మనము ఎక్కడైతే ఈ కేర్ సెంటర్స్ పెడతామో ఆడ టంబ్లర్లు పెట్టుకొని మన వాళ్ళు రెడీగా ఉంటారు. ఆడ ఒక 10 సార్లు వేసేస్తుంటాం, వస్తారు, కూర్చుంటారు. కూర్చున్న వెంటనే వాడికి ఒక టంబ్లర్ మంచినీళ్ళు ఇచ్చి మన పాంప్లెట్ ఒకటి ఇస్తే 1 నిమిషం చదువుతాడు. లోపల ఏసీ వేసిన ఏంటి కేర్ సెంటర్ ఉంటుంది. వాడు లోపల కూర్చొని ధ్యానం చేస్తాడు. మామూలుగానే వాడికి చాలా అలసిపోయి ఉంటాడు. ఏసీ ఉంటే ఏముంటుందండి, ఇంకా వాడికి హ్యాపీగా 5 నిమిషాలు కూర్చోండి వెళ్ళండి అని మనం చెప్తాం. వాడు 30 నిమిషాలు 50 నిమిషాలు కూర్చుంటాడు, వాడు ధ్యానం అయిపోతాడు. అవునా కదా? ఇది మేము మా ప్లానింగ్. చేతిలో ఫైనాన్షియల్గా అలా ఉన్నామండి. కాబట్టి ఎవరైనా ఇష్టపడి చేసేవాళ్ళు, మాకు చేతికి డబ్బులు వద్దండి, మీరు దగ్గర ఉండండి, కేర్ సెంటర్ పెట్టించండి, మేము మెయింటైన్ చేస్తాం. కోరిక, రిక్వెస్ట్, మాకు కేర్ సెంటర్లు కావాలి. అలాగే మాకు ఇంకో కోరిక కూడా ఉందండి. ఏంటంటే, ఈ ప్రదేశంలో 8 అష్టలింగాలు ఎలా ముఖ్యమో అలాగా అష్ట పిరమిడ్లు కట్టాలనేది కూడా కోరిక ఉంది. అష్టదిక్కుల అష్ట పిరమిడ్లు కట్టాలన్నది కూడా కోరిక ఉందండి.
తప్పకుండా ఇవన్నీ త్వరలోనే వస్తాయి. కాబట్టి ఒక ఒక్కొక్క డిస్టిక్లోనూ డిస్టిక్ మెయింటైన్ చేస్తున్న వారు ఇక్కడ ఈ యొక్క అదేంటి కేర్ సెంటర్ పెట్టించవలసిందిగా రిక్వెస్ట్ స్వామి. అవకాశం దొరికింది కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్యదా భావించరాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మేడం. చేస్తున్నది చెప్పారు సార్. వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ అండి. వసుమతి గారు మాట్లాడండి. నమస్తే జగదీష్ సార్. నమస్కారం చాలా అమ్మా. అద్భుతంలు తెలియచేశారు. మాకు తెలియని ఎన్నో విన్నాం ఈ రోజు. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ నేను మేడం. మీకు తెలుసు, మీకు ఒక మాట ఇచ్చాను, ఆ మాట నెరవేరుస్తాను. కొంచెం సమయం కావాలి నాకు. ఆ మాట Thank you. నెరవేరుస్తాను నేను 100% తప్పకుండా. మేడం. ఎస్ మేడం, ఎస్ మేడం. చాలా మాట అద్భుతంగా తెలియచేశారు. ఎన్నో ఎన్నో వచ్చినాయి ఈ రోజు బయటికి. మాకు తెలియని ఎన్నో వచ్చినాయి. ఏదో Thank you. వెళ్తున్నాము అరుణాచలము, గిరి ప్రదక్షిణ చేస్తున్నాము, అక్కడ స్వామిని చూసుకుంటున్నాము, వచ్చేస్తున్నాం. గాని ఈ రోజు ఎన్నో తెలుసుకున్నాం. చాలా అద్భుతంగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్, మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి, తెలిసినవి కొంచెమే ఉన్నాయి. చాలా చెప్పారని థ్యాంక్స్ అని చెప్పేసి పెడుతున్నారండి మెసేజ్లు. ఎస్ మేడం, ఎస్ మేడం. మాస్టర్స్, మనము మన పాత్ర ఎక్కడున్నా ఎప్పుడైనా మనం తన్ మన్ ధన్ ఎవరి మీద చేయగలిగితే అది చేయటం మనకి మన పత్రిజీ నేర్పించారు. సార్ చెప్పినట్లు ఆ కేర్ సెంటర్ల ప్రాముఖ్యత కూడా చెప్పారు. ఎవరు అవకాశం ఉన్నవారు, ఆ దగ్గర ఉన్నవారు వెళ్ళి అక్కడ గడిపి చేయొచ్చు. అలా అవకాశం లేని వారు మాట ద్వారా, ఆర్థిక సహాయం ద్వారా, మన ఎనర్జీ ద్వారా ఎలా అయినా చేయొచ్చు. ఎవరికి ఏ విధంగా వీలు ఉంటే అలా చేయండి, అలా చేద్దాము. ఏ దానికైనా మనం కార్యక్రమం అనుకున్నప్పుడు మన దగ్గర ₹1 మొదలవుతుంది. ఆ తర్వాత అది అద్భుతంగా జరుగుతుంది. దానికి మన ధ్యాన మహాచక్రాలు కానివ్వండి, ఏదైనా అన్ని మనం పెద్ద పెద్ద సంకల్పాలే ఉంటాయి మనకి, చిన్నవి కాదు. ఇవన్నీ విశ్వ కళ్యాణం కోసం విశేషంగా చేస్తున్న మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. అందులో మన జగదీష్ గారు ఈరోజు చేస్తున్నది తాము చెప్పారు. ఆయన కార్యక్రమాలకి మన వద్దుగా మనం సహాయం చేద్దాం. శేషాద్రి స్వామి గురించి అయితే ఎంతో అద్భుతంగా చెప్పారు స్వామీజీ మీరు ఈరోజు. నిజంగా రమణ మహర్షికే ఆయన చెప్పారు అన్న విషయం తెలియదు, నాకు తెలియదు, మిగిలిన వారికి తెలిసేమో నాకు తెలియదు. మామూలుగా అక్కడ పరంపర అవన్నీ అనుకున్నాం, కానీ ఈ గురు పరంపర అన్న కార్యక్రమం ద్వారా ఎంతో మంది మహానుభావులు వాళ్ళ గురించి విశేషంగా తెలుసుకుంటున్నాము. బుక్ చదివితే కొంచెం అవగాహన ఉంటుంది. ఇలా వారితో అనుభవం ఉన్న మీలాంటి వారు వచ్చి చెప్తే అది ఇంకా అది పరిపూర్ణం అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఇప్పటి వరకు చూసారు కదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. రమణేష్ గారు, ఓన్లీ 1 minute సార్, ప్లీజ్. మా యాక్చువల్ 7 తర్వాత చెయ్యకూడదు, ఎందుకంటే కామన్ సెన్స్ ఉంది నాకు కూడా. సారీ, నిన్న కూడా బాధ కలిగింది, కానీ జగదీష్ అదొద్దు సార్, ఇంకా ఇది మాట్లాడండి, ఇంకా సార్ గురించి జగదీష్ గారిని కలలేకపోయిన భావంతో. నమస్తే సార్ జగదీష్ గారు. మరి అరుణాచలంలో మహాయజ్ఞాన్ని తలపెట్టి పిరమిడ్ సొసైటీలో గొప్ప యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. ఏ వ్యక్తి అయినా ఏదైనా ఒకసారి తలుచుకుంటే ఒక వ్యక్తి చేస్తే అందరూ చేయగలరని ఆ రోజు నిరూపించారు. చెన్నై నుంచి వచ్చి సంతోషం. ముఖ్యంగా శేషాద్రి స్వామి కోసం నేను విన్నాను, ఆ ఆశ్రమం కూడా వెళ్ళాను. ఆ రోజుల్లో నిజంగా గొప్ప వ్యక్తి. మరి సంతోషం. చాలా సమయం లేదు కాబట్టి పిఎంసి డిజిటల్ వారికి అందరికీ ధన్యవాదాలు. అంటే మాట్లాడడం తపన కాదు, కానీ ఒక గొప్ప పని చేసే వ్యక్తి కృతజ్ఞత చెప్పాలట. అందుకోసం ఒక నిమిషం వచ్చి అన్యదా భావించకుండా ఈసారి 8 గంటల తర్వాత రమ్మని రాని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ మహాత్ముడు ఎంతో సేవ చేస్తున్నారు. సంతోషం సార్. మాస్టర్స్, మన వంతు మనం, నేను పదే చెప్తున్నాను అనుకోవద్దు, మన వంతు మనం ఎలా చేయగలిగితే అలా సహకరిద్దాం. జగదీష్ గారికి ఆయన అక్కడ పేరు ఆయన జగదీష్ గారని, ఆయన వెనుక శక్తి ఉండి నడిపిస్తుంది. ఆ శక్తి కోసం మనం అందరం పనిచేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వారు తప్పనిసరిగా అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. మాస్టర్స్, మన ఈ ఛానల్ ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు అవన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయండి. మనది పిఎంసి డిజిటల్ వాట్సాప్ గ్రూప్ ఇక్కడ లింక్ పెట్టారు, జూమ్ లో పెట్టారు, అండ్ యూట్యూబ్ లైవ్ లో కూడా ఉంది. అందులో చెప్పి ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు వస్తాయి. మనకి 11 గంటలకి అనస్థేషియా బుక్ గురించి
విస్తారంగా మనం అనస్థేషియా జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఈవినింగ్ అమెరికా మాస్టర్స్ యొక్క చిట్ చాట్ తీసుకుంటున్నాము. అక్కడ మన అమెరికాలో ధ్యాన విశ్వరూపాన్ని చూస్తున్నాము. ఈ రోజు కూడా ఆ కార్యక్రమాలు యథావిధిగా ఉన్నాయి. జూమ్ సెషన్లు 3 నడుస్తున్నాయి. తప్పనిసరిగా అవకాశం ఉన్న వాళ్ళందరూ పాల్గొనండి. మనందరికీ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ 11కి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వై జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.